ఓం నమః శివాయ. నిత్యము పుణ్యలింగేశ్వర నామస్మరణతో మారుమ్రోగే ఆలయంలోని శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుని శివసాయుజ్యంలో గడుపుతారు. అంతేకాక స్వామికి ఇరుపక్కలా ఉన్న వినాయక, మాణిక్యాంబ అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. పుణ్యఫలాలు ప్రసాదించే శైవక్షేత్రంగా ఈ ఆలయాన్ని భక్తులు పిలుస్తుంటారు. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చి పుణ్యఫలాలు పొందేందుకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి వచ్చిన లింగారెడ్డి, సక్కుబాయి దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రంపై పూజలు చేయించుకున్నారు. కుటుంబమంతా స్వామికి అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని రమ్యమనోహరంగా అలంకరించి కర్పూరహారతి అందించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను శటగోపంతో ఆశీర్వదించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. కుటుంబమంతా అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆశ్రమ వాహనంలో శివాలయం నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం రక్షణాలయాన్ని సందర్శించి సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు డి రంగనాయకమ్మ గారి జ్ఞాపకార్థం వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుమారుడు కోడలు అయిన లింగారెడ్డి, సక్కుబాయి గారులు వారి కుటుంబ సభ్యులందరి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మాతృమూర్తిని తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి లింగారెడ్డి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఈ పుణ్యక్షేత్రం దర్శనం ఇది నాకు రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు కొద్దిగా ఏదో నా శాతనైనది ఎవరన్నా ఉప్పు, బియ్యం, పప్పు అవి తీసుకొచ్చి భోజనం పెట్టించాను. నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఇది. దాంతో ఇవాళ మా అమ్మ ఆబ్దికం, రేపు 26th నాడు మా నాన్న ఆబ్దికం. దాంట్లో నాడు నేను ఈ 10 మందికి ఈడ ఉన్న అనాథలకు అన్నం పెట్టాలని నాకు ఆ భగవంతుడు సంకల్పించింది. నాకు అది దక్కేది ఉన్నది. ఇంకా నేను బ్రతుకుంటే ముందు ఏదన్నా చేయగలిగితే ఇంకా చేయాలని ఉంది. అంకుల్ వాళ్ళు వచ్చిన దానికి ఇప్పటికీ చాలా మార్పులు అయినాయి. మంచి బిల్డింగ్ కట్టారు. అంతమంది అనాథలకు ఈ స్పాన్సర్ చేసిన ఈ చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు చూస్తున్నాం. కానీ 100 మందికి ఇంతమందిని హక్కును చేర్చుకోవడం ఇది ఎక్కడ నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం. అతనికి కలిసి చైర్మన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని ఉన్నది. అదేవిధంగా ఫ్యూచర్లో బర్త్డేలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇక్కడే చేసుకోవడానికి మేము తప్పకుండా ఇక్కడికి వస్తాము. మా సహకారం కూడా తప్పకుండా ఉంటుంది. మాది, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి ముందు రోజుల్లో మేము కూడా మా కోరినది దీనికి సహాయం చేయడానికి ముందుకు వస్తాం. చాలా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఇంతమందికి హాస్పిటలు, ఫుడ్డు అసలు చూస్తేనే చాలా విధంగా ఇంత బాధగా ఉన్నది. వాళ్ళని చూస్తే మంచి ఆనందంగా కూడా ఉన్నది. ఒకే సైడు అమ్మా నాన్న ఆశ్రమానికి ఇంత సహాయం చేసిన ప్రతి ఒక్కరికి
ఇంతకుముందు సహాయం చేసిన వారికి ముందు రోజుల్లో కూడా అందరూ కూడా సహాయం చేయాలి. తగినంత సహాయం చేస్తూ ఈ అమ్మా నాన్న ఆశ్రమం, ఈ టెంపుల్ ముందు రోజుల్లో మంచిగా అవుతుందని నమ్మకం ఉన్నది. అందరూ కూడా కావాలని దేవుని ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.